జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి. మన బోరుపల్లి ముద్రాజ్ కుటుంబ సభ్యులకు, మన శంకరన్న గారికి, స్వామి గారికి, వెంకన్న గారికి, అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఇంకొక ముగ్గురు మన వస్తుంటాం, కానీ ఈ వర్షాకాలం పండ్ల సీజన్ మీద వాడి అటు ఇటు కొంచెం నీటికి రానికి పోయి నాట్లు వేస్తారు కాబట్టి కొంచెం లేట్గా వచ్చినాము, ఏమనుకోదు. అయితే మన గింజ తక్కువ రేటా అయినా సరే, కానీ ఒక 20 ఇండ్లు ఉన్నాయంటే ఒక 10-15 మంది అనే కనిపించాలి, మళ్ళీ తక్కువ పడుతున్నారు. అయితే ఒకవేళ మన కుటుంబంలో తక్కువ ఉన్నట్టయితే మీరు పెద్ద మనుషులు బాధ్యత తీసుకొని మీరు కూడా కొంచెం మాకు కొంచెం కృషి చేయాలి. మీరే పెద్ద మనుషులు. మన బోరుపల్లె మటుకు మనలు తక్కువ ఉంటే, మన ముద్రాజు ఇట్లా తక్కువ ఉంటే, మనం తక్కువ సరే కానీ మనం ఒకటిగా ఉందాం, గట్టిగా ఉందాము. మనం పిడికిల పట్టిన మందిమే ఉన్నాము. మన ఊళ్ళో ఎక్కువ లేము, జారిపడేట్లు లేము. మనము తక్కువ ఉన్నాము, 10 మంది ఉన్నా సరే కానీ మనం గట్టిగా ఉందాము. ఎందుకు జారుదాం అటనే గొప్ప ఆలోచనతో ఉండండి. అట్లుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బోరుపల్లి మాది. నా పేరు దుర్గయ్య, మస్కు దుర్గయ్య. మా నాయన పేరు బాలయ్య. మేము ఇప్పటికైతే ఎంత ఆడుకున్నా అందరం ఒక్కంతకే నడుస్తుంది మా మిత్ర సంఘం. నా కోపం చాలా కన్నా ఆయన కోపం నాకంతలో ఆయనకి ఇట్లా అనుకుంటాను కూడా సంఘం నడిపిస్తున్నాం. ఒక పట్టుదల మీద ఉన్నాం. అన్నదమ్ములు ఎట్లున్నారో అంతకన్నా ఇంకా జర పట్టుదల మీద ఉన్నాం. ఇంత కూడా పర్వాలేదు. నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు బోయిని సంగమేష్. జై ముద్రాజ్, జై ముద్రాజ్. తండ్రి పేరు ఆశయ. కులదైవానికి ధన్యవాదాలు. జై ముద్రాజ్, జై ముద్రాజ్. నా పేరు కృష్ణ ముద్రాజ్. పేరు బేటయ్య. మన ముద్రాజ్ కుల పెద్దలకు నమస్కారం. నా పేరు సాయిలు, ముద్రాజ్ సాయిలు. మా నాన్న పేరు దుర్గయ్య. ఊరిపల్లి ఏలే సౌండ్ చిన్నగా చేసినాం కానీ జై ముద్రాజ్. మన బోరుపల్లి గ్రామానికి వచ్చిన పెద్దలకు మరియు స్వామివారికి అందరికీ, మన బోరుపల్లి ముద్రాజు సంఘం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము స్కూల్ పర్వాయను, మా తల్లి లక్ష్మీ. నేను అందరి ముద్రాజులను కలిసి అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుతూ సేవ తీసుకుంటున్నాను. పెద్దలందరికీ వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు పూరి యాదయ్య. నా తండ్రి పేరు కోటయ్య. ఇంకా కోటమ్మ తల్లి దేవాలమ్మ కానీ సహకారంగా జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే మనం పెద్ద మనుషులందరికీ నమస్కారం. అందరూ మనం ఏకమత్యంతో ఇట్లనే కొనసాగాలని జీవితకాలం కోరుకుంటున్నాను. కుటుంబ తల్లి సాక్షిగా జై అందరికీ నమస్కారం. జై ముద్రాజ్. మన ముద్రా సంఘం మంచిగా ఉండాలని, ఏకవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. లోపల భాగం అయితే బర్త్డే నాకు అవుతుందని నింకోవడం లోపల ఇది భాగం అయితే ఏమైపోతుంది అంటే బర్త్డే కూడా భాగం కాదు. ఎందుకంటే ఉద్యోగం వస్తే అవకాశం ఉంటే అక్కడ వెళ్ళగలుగుతావు, లేకపోతే ఇక్కడ ఈ జీవితాన్ని కొనసాగించడానికి ధైర్యం ఉంటుంది. ఒకేసారి చదువు మీద భారం వేసి చదువుకుంటూ పో అన్నప్పుడు లాస్ట్ పిల్లలకి జాబులో పడక లేకపోతే రాలేకపోయినా కూడా ఇంటికాడ వచ్చి కూర్చుంటే తల్లిదండ్రులు ఎన్ని రోజుల దాకా నడపాలి, ఎన్ని రోజుల దాకా పెట్టి కూర్చుంటే ఇట్లా అంటే ఆ బాధలకు కుటుంబాలలో విషాద ఛాయలు వెళ్ళుకుంటున్నాయి. ఒక్కొక్కసారి తెలిసి తెలియక పిల్లలకు కూడా పని లోపల భాగం అనాలి. భాగంగా పిల్లలు ఉంచినప్పుడే
ఆ పని లోపల కష్టం విలువ తెలుస్తుంది. కష్టం విలువతో పాటు నేను మందితోటి ఎట్లా మెదులుకోవాలనే విధానం కూడా తెలిసి వస్తుంది. కాబట్టి పిల్లలను కూడా మంచి చదువు లోపల భాగం చేపించి కష్టం లోపల అయితే కష్టం ఖచ్చితంగా కావాలి. కష్టం లేకపోతే ఏ జీవితం ముందుకు రాదు. ఎందుకంటే ఒకరోజు దసరా పండుగ అన్నాడు తెల్ల బట్టలు కుట్టించుకుంటాం, అందరి సోపతికి తెల్లగా మంచిగా కనిపించాలనుకుంటాం, మనం కూడా ఆగలేక ఉండాలనుకుంటాం. కాబట్టి ఆ స్థితిగతులు అనుకూలించినప్పుడు ఇప్పుడు మన ఆర్థిక స్తోమత లేకపోతే అక్కడికి వెళ్ళలేము. ఆ 10 మందిలో ఎదుగుదామంటే కూడా మేము పాత బట్టలు లేము, నేను రానుకోవాలని ఇంట్లో ఒప్పుకుంటాం. ఆ మనసు ఆలోచిస్తుంటుంది, ఎందుకు అమ్మ అందరు తగినండి నా దగ్గర ఉన్నప్పుడు నేను అట్లా తిరిగినా, లేకపోతే ఇప్పుడు మూల కూర్చుని ఆలోచన చేసే బదులు తిరిగే దాంట్లోనే కొద్దిగా తగ్గించుకొని మనం తిరగాలి. ఉన్నప్పుడే మొత్తం ఉడబెట్టే ప్రయత్నంలో భాగం కాకుండా జర్రంతా కాపాడుకొని ముందుకు పోతే రేపటికి ఎవరి దగ్గర నిలబడగలుగుతాము, నా స్థానాన్ని నేను నిలుపుకోగలుగుతాను ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ చెప్పడం జరుగుతుంది. ఎట్లా నేను అనుభవించిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఎంత 10 మందికి ఏమో చేయాలనుకుంటే మనం వెనుకబడ్డప్పుడు ఆ 10 మంది మనకు సపోర్ట్ లేరు, ఉండరు కూడా. ఎందుకు చెప్తున్నాయంటే మనకు వాళ్ళేం చేస్తున్నారు కదా, మనతో శాతనైనంత మనం చేసి మనది మనం నింకొని కూడా మనం బాగా మీకు కూర్చోవాలి. ఎందుకంటే నా కడుపు నేను చూడాలి, చూసిన తర్వాత ఇక్కడ బయటలకు పెట్టాలి. ఇది కూడా ఆలోచన మన దాంట్లో రావాలి. మొత్తానికి నేను ఉపాసం ఉండి పెడతాంటే కూడా మనకు రేపటికి విలువ లేదు, ఎవరైనా ఉండరు. విలువ లేకుంటే ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడగలిగితే బిడ్డ ఇంకోటి పోయి అవతల ఆఫీసర్ తోటి కూడా మీరు అడగగలుగుతారు. కొద్దిగా నేను 10 మందిలో భయం లేనప్పుడు ఇంకా ఏదైనా మాట్లాడగలుగుతాం. ఒక్కొక్కరిని మాట్లాడండి అమ్మాయి అనుమతి తెలియకపోతాం అనమాట. ఇప్పుడు మనం తప్పులు మాట్లాడినా ఏం మాట్లాడినా ఊర్లో ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఇంటికాడ ఏం మాట్లాడుకున్నా చెల్లుబట్టేది, బయట కూడా అదే సిచ్యువేషన్ లోపల క్రమశిక్షణ వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ కూడా మీరు మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, తెలుసుకుంటాం. అందుకే మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఈ రావడం కారణం అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఐక్యంగా రాజకీయం ఒకటి కాదు, కుటుంబాలు ఊళ్ళో 12 కుటుంబాలు ఉంటాయి, అంతని పరిస్థితి ఒక ఊరు తయారవుతుంది. కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉంటూ దాంట్లో భాగాన్ని మాది కూడా ఇది నాది ఉన్నది నాకు ఇష్టపెట్టుంటారా మీది మీరు తీసుకోండి అని చెప్పడానికి మనం కూడా ఐక్యంగా ఉంటేనే అడగగలుగుతాం. ఏదైనా సరే ఇప్పుడు అందరం ఏమనుకుంటామంటే రాజకీయం ఏముండదు. రాజకీయం 5 సంవత్సరాలు వేసిన తర్వాత ఈసారి తిని పడిస్తుంది చూడు, దాని విలువ అట్లా తయారవుతుంది. రాజకీయం ఎప్పుడు గొప్ప కాదు, కానీ తెలివి చదువు ముఖ్యం. చదువుకున్న వ్యక్తి ఒక్కోడు మన కుటుంబంలో ఉంటే ఆయన ద్వారా ఇంకా చుట్టుపక్కల 4 పిల్లలు చదువుకోగలుగుతారు. పిల్లలు ఇట్లా చదువుకుంటే భవిష్యత్తు ఇట్లా ఉంటుందని చెప్పగలుగుతారు. ఈ చదువు ముఖ్యం. జ్ఞానం నేర్పేది చదువు. రాజకీయం వచ్చేది ఏముందంటే ఒక్కరోజు స్తోమత ఏకమైనప్పుడు, రాష్ట్రం మొత్తం ఏకమైనప్పుడు మనం కూడా దాంట్లో భాగమవుతాం. రేపు పొద్దున మండలం ఏకమైనప్పుడు దాంట్లో భాగమై మనం ఉంటాం. అది సిచ్యువేషన్ బట్టి ముందుకు పోతాం. కానీ ముందు చదువు, జ్ఞానము, తిరిగే విధానాన్ని నేర్పాలి. 10 మందితో మాట్లాడే విధానం పిల్లలకు నేర్పాలి. చదువులో భాగమైనప్పుడు ఎదుటోళ్ళ దగ్గర పోయి రాసుకునేది ముందు మన పైన మనం రాసుకొని మనం అప్లికేషన్ ఇస్తాం అనే ఒక ధోరణి లోపల మనం పిల్లలు రావాలి. మన కుటుంబాలు దీంట్లో ముందు హుషారు కావాలి. ఎందుకంటే రాజకీయం ఒక నెల లోపల కింద మీద అయిపోతుంది. రాజకీయం నెల లోపల కింద మీద అయిపోతుంది. కానీ చదువు, జ్ఞానం ఏంది ఎల్లకాలం ఉపయోగపడుతుంది. ఎక్కడ పోయినా మరి మనకు రిజర్వేషన్ ఎందుకుంటారు? రాజ్యాంగం మనం మాట్లాడదాం. దేశంలో మనం సంఖ్య కాదా, మన కోట్లు లేవా? 10 మంది ఉన్నది రిజర్వేషన్ ఉంటే సపరేట్. మరి మనకెందుకు ఉన్నది రిజర్వేషన్? మనకు కూడా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ వస్తుంది. బీసీ రిజర్వేషన్ ఎంతమంది ఉంటారు? గొల్లోళ్ళు వస్తారు, కురుమోళ్ళు వస్తారు, సాలోళ్ళు వస్తారు, మంగళోళ్ళు వస్తారు, మళ్ళీ అంటే ప్రతి అన్ని కులాలు కూడా బీసీలలో వస్తారు. మున్నూరు కాపోలు వస్తారు, అందరూ కూడా దాంట్లో బీసీలలో వస్తారు. మరి ఆ బీసీలలో వస్తే మనం ఏం చేస్తాం? అప్పుడు వాళ్ళ గౌడ్స్, మున్నూరు కాపో వేరే వాళ్ళు ఓలో వెళ్ళిపోతారు, మనం వాళ్ళ ఆడే కూర్చుంటాం. కాబట్టి అది కాదు, మనం కూడా ఉన్నాం. మనం 10 మందిని సరే ఊళ్ళో 1200 ఓట్లు ఉన్నాయి. 1200 ఓట్లలో మనకి 200 ఉన్నాయి. 200 అంటే 6 మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఒకరికి వచ్చిన ఒకసారి 200 కోసం లెక్క పెట్టిన 6 కనుక మనకి రావాలి కదా. మరి మనకు రాకపోవడానికి కారణం ఏంటంటే మన గ్రూప్కు, మన క్యాస్ట్కు, మన కులానికి సపరేట్ రిజర్వేషన్ అనేది లేదు. కాబట్టి ఆ రిజర్వేషన్ రావాలంటే ఏం చేయాలి? మనం కూడా ఐక్యంగా మాకు కూడా కావాలి. మేము ఎంతో మాకంతా, మేము ఎవరితో తీసుకొని తిందామంటలేము. ఎవరిలో మాకు ఎవరు అయ్యే జాగ్రత్త మాకు వద్దు, ఎవరి తాట సొమ్ము మనకు వద్దు, మన సొమ్ము మనకు కావాలి. మేము కూడా ఉన్నాం, మాకు కూడా కావాలి. మాకు ఎంతో అంటే మాకు ఎక్కువ ఏమని చెప్తలేము కదా, మేము ఎంతో మాకంత కావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇది కావాలనే ఈ రాష్ట్ర లెవెల్ మన గుజరాత్ జాతి. ఎందుకంటే ఈ తెలంగాణ లోపల మన గుజరాత్ ఓట్లు ఎన్ని ఉంటాయంటే ఇన్సూరెన్స్ 70 లక్షల ఓట్లు ఉంటాయి. మనకి
70 లక్షల ఓట్లు ఉంటాయి. మరి మనకున్న నోట్లు ఏ కులానికి లేవు. రెడ్డిలకైతే 6 లక్షలు ఉన్నాయి. మొత్తం తెలంగాణ మొత్తం లెక్క పెడితే 60-70 వేలు 6 లక్షల ఓట్లు ఉంటాయి, 5 లక్షల ఓట్లు ఉంటాయి. కానీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో 43 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే, మంచి మంచి మినిస్టర్లు వాళ్ళే, లాస్ట్కి వస్తే వాళ్ళు బ్రహ్మదేవుడు. నేను ఎప్పటికీ మంది సొమ్మ తినాలి, నేను ఎప్పటికీ మంది తినాలి. తదాస్తు బిడ్డ, వాడు మంచి రాజు కడుపులో జన్మించాడు. మరే ఇంకోటి ఏం చేసి, నేను ఎప్పటికీ ఉన్న కాడికి ఎప్పటికీ నాకు నా చేతిలో దానం పెట్టుడు కావాలి. నా ఉన్న కాడికి నా తనలో ఎంత కలిగితే అందులోకి వెళ్ళి ఎంతనో కొద్దిగా దానం పెట్టుడు కావాలి. వాడు ఒక రాజు కడుపు జన్మించాడు. పెద్దగారి విద్యలు బుద్ధులు నేర్చుకున్న తర్వాత ఏమో చెప్పు, ఆడు ప్రతి ఇల్లు తిరుగుకుంటా, ఆడు ఏం కోరుకుంటూ మంది సొమ్ము తిన్నాడు. ప్రతి ఇల్లు తిరుగుకుంటూ భిక్ష చేతిలో పట్టుకొని తిరుగుకుంటూ ఆడుక తినకొచ్చి అది ఇప్పుడు మంచి సొమ్మ, మంచి సొమ్మ. వీడేం చేసాడు, వీడు మంచి 1 లక్ష కోట్లు ఈశ్వరుడు అయ్యాడు. ఆడు పెడతానే వాడు దానం, దేవుడు ఇస్తూనే వాడు, పెడతానే వాడు ఇస్తూనే వాడు, పెడతానే వాడు ఇస్తూనే వాడు. అందుకే మీరు కూడా కొద్దిగా మీకు కలిగినళ్ళకి ధర్మమో దానమో చేస్తుంటే మీకు వెనకకెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇస్తాడు. మీరు రోజు మీరు తినటానికి వెళ్ళి 2 పక్షులకో కాకలకో ఏదో కోతులకో మీరు ప్రతి వారు కూడా ఏదైనా కొద్దిగా ధర్మం చేస్తే సత్యము ధర్మము 2 మనకు గొప్పవి మన ఖాతాలో జమ అయ్యేటి. అందుకే ఆ బ్రహ్మదేవుడు వరం ఇచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు, కింద ఉన్నది మీద కూర్చున్నా. గోదకాపురం సింహాసనం మీద కూర్చుంటే మామూలు మాటనా, ఏం తమాషా అనుకున్నావా? అందుకొచ్చే మన పరిస్థితి గట్టిగా అయిపోయింది. ఒకప్పుడు రాజులం, ఇప్పుడు తిరిజోళ్ళు తెనుగోళ్ళు మధ్యలో బాగా రకరకాల పేర్లు వచ్చింది. ఆ పేర్లు ఎరగబడటానికి కొంత చదువుకున్న మహాత్ములు మాన్యులు తెలుసుకొని, అరే మనం ముద్దురాజులం రా, నాకు తిరిగొన్నే ఏం కులం రా, తెనుగోలు. తెనుగోడు అంటే ఈ మాటకు తప్ప ఇంకో మాట రాదు. ఇది అంత ముద్దురాజు అనే పేరు ఒక 10 ఏళ్ళ సంది బయట పడుతుంది మెల్లిమెల్లిగా. అంతకుముందు ఏం చెప్పాడు, మీరేం చెప్పారు, మీ పెద్ద మాస ఈ ఉన్నోళ్ళే చెప్పంగానే ఒక మహారాజ్ చెప్పంగానే ఒకసారి గోదలు మెప్పుకుంటే విన్నాడంట. ఒక ఆశ్రమం ఎట్లా ఉంటాయి, కుళ్ళు గోపురాలు 100-90% అడవులలో ఉంటాయి. ఇప్పుడు చాలా అడవులలో అవుతున్నాయి గుళ్ళు గోపురాలు. ఇక్కడ ఆ అడవిలో గోదలు మెప్పుకుంటే ఆ కుదరకారు కూడా ఒక మహారాజ్ చెప్పంగా మాట విన్నాడు. దేవుడు ఏడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు. అది ఆ ప్రశ్న ఇది తాత, అది ఏం ప్రశ్న, నాకు ఆ చిట్టి రాసి నేను చెప్పే ప్రశ్నకు నాకు జవాబు శాతగాక వచ్చింది. ఇగో ఈ పిల్లగాడు చెప్తాడని గంతే రాసి తాత నేను చెప్తాను, నీకు జవాబు నీ మీద బాధనే పోతుంది. ఇక ఇట్టలనే పొలగాడు, చిన్న పొలగాడు, ఎంతో 10-12 ఏళ్ళ పొలగాడు. సరే మంచిది, అట్లనే సరే రాసిస్తే బిడ్డని నా బాధ అన్న పోతుంది. కానీ ఇక శంకరన్న తాతకు సంతోషం అయిపోయింది. మరి ఇక బిడ్డ అని పేపర్ రాసి, నేను చెప్పే ప్రశ్నలు నాకు శాతగా వచ్చింది, రాకొచ్చింది, ఈ బాబు చెప్తాడు అని అన్నాడు. సరే మంచిది, అట్లే మంచిది అన్నాడు. ఆ టైం రాగానే ఆ పత్రిక తీసుకున్నాడు, ఆ పేపర్ తీసుకున్నాడు, రాజు దాని దగ్గరకు. ఆ పూరని రాజు ఇస్తారా లోపలికి, 2 రారపాకు చెరవ కట్టె పట్టుకుని లేవాడు. ఇట్లా కట్టెలు పెట్టి లేవాడుతా చూడు, ఇప్పుడు గుర్తే కదా. కొన్ని స్థానాలక పెద్ద స్థానాలకు కట్టలేదు. ఇలా వాడికన్నా చూడు బైబిల్ ఈ షిట్టి ఉన్నది, మీ రాజుకుండా చూపి నాకు రమ్మంటే అస్తా లేకపోతే పోతా. ఆ షిట్టి కొండ ఇలా ఏమన్నది, ఈ 3 ప్రశ్నలకు జవాబు ఈ బాబు చెప్తాడు, నాతో కాదు శాతగా కాసి. అది కొండ పోయి ఇంకోళ్ళకి ఇచ్చిన ఇంకోళ్ళు కూడా ఇంకోళ్ళకి వాళ్ళ దగ్గర పుట్టి, అరే ఇక రమ్మరా బాబు వచ్చి నమస్కారం. రాజా, నేను ఈ ప్రశ్నలకు 3 ప్రశ్నలకు జవాబు చెప్తాను. మనం చేసే ఈ కార్యక్రమాన్ని మన ముద్రాజ్ మీడియా వాళ్ళు, జై ముద్రాజ్ మీడియా వాళ్ళు మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మన పిల్లలు, మన పెద్దలందరూ కూడా ఈ యొక్క జై ముద్రాజ్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మనం చేస్తున్నాము. అదే రకంగా ఇప్పుడు మన జాతి ప్రతిజ్ఞ ఉంది కాబట్టి అందరు చేతులు దాటి ముందుకి ప్రతిజ్ఞ చేయాలి. వెనుకకున్నా కదా. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై పెదమ్మ తల్లి. నా జాతి సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో
పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో నవసమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని నా కులం సాక్షిగా పెద్దమ్మ తల్లి సాక్షిగా మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞను తూచా తప్పకుండా మేమందరము మనసావాచ పాటిస్తామని ఈ అందరి సమక్షంలో మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై గురురాజ్.